ఏం పేరు పెద్ద మనిషి? శ్రీనివాస్. ఏ ఊరు మీది? దత్తలపల్లి. చెప్పే ఇప్పుడు బిర్యానీ రాజన్ కుమార్ ఓట్ల నిలబడతాడు కదా, గెలుతాడా? మా సిదిలపల్లి గ్రామ పంచాయతీలో అన్ని రకాలుగా సాయం చేసిండు. ఏం సాయం చేసిండు? విద్య గురించి కానీ, ఈ మందు బస్తాల గురించి కానీ, రైతుల గురించి కానీ, మొన్న కరెంటు ప్రాబ్లం ఉంటే కరెంటు బుడ్డిలు పెట్టించిళ్ళు. ఈ అన్ని రకాల గ్రామ పంచాయతీ పరిధిలో చదువు విషయంలో లేదా ఇంకా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లాలు ఉంటే సార్ దృష్టిలో తీసుకుపోయి పనులు చేస్తాడు కూడా నమ్మకం ఉన్నది. అందరం జనం కూడా అదే అనుకుంటున్నాం. ఈరోజు శ్రీనివాస్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. అక్కడ కూడా జనమంతా వేద్దాము, పక్కా గెలుతాడు అనే అభిమానంతో జనం, గ్రామ పంచాయతీ జనం అంతా కలిసి అదే విధంగా అనుకుంటారు. గెలుస్తాడు. ఏ గుర్తు కోటేమంటావు? రిమోట్ గుర్తు. ఇప్పుడు రజని డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నావా, అభిమానంతో మాట్లాడుతున్నావా? మేము అభినందనతోటి పిల్లల చదువుల గురించి కానీ అన్ని రకాలుగా మాకు అండగా ఉంటాడు. మా వ్యక్తి తమ్ముడు లాంటి వాడు. తమ్ముడు గ్రామ పంచాయతీలో అన్ని రకాలుగా ఏ ఇబ్బంది ఉన్నా చేస్తాడు అనే నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో జనాలు అందరూ గెలిపిద్దాం అనుకుంటారు. గెలిపిద్దాము, పక్కా గెలుస్తాడు. నీకేమైనా సాయం చేసిండు రజన్ కుమార్? నాకు సాయం చేస్తాడు, చేసిండు. ఏం చేసిండు అంటే మా అమ్మాయిల గురించి, ఆ చదువు గురించి, అసలు హాస్టల్లో వసతి పెట్టించిండా, సీట్లు సేల్ చేసిండు. ఇంకా పెద్ద మనుషులు ఎవరన్నా? పెద్ద మనిషి నీ పేరేంది? నా పేరు లింగ. ఎవరు మీది? బొప్పారం. ఎందుకు వస్తావు వీడికి? రజనీ సర్పంచ్గా ఉంటాడు. అన్ని అభివృద్ధి పనులు చేసిండు. మందు బత్తాలు తెచ్చిండు, కరెంటు పెట్టించిండు, బళ్ళల్లో పిల్లలని పంపిండు. అందరూ బీసీలు 5 ఉన్నారు, ఎస్సీ ఒక్క పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళంతా ధనవంతులు. ధనాన్ని చూస్తలా, గుణాన్ని చూస్తలా అని జనాలు అంటారు. గుణాన్ని చూసి ఓటేద్దాము రిమోట్ గుర్తుకు అని ప్రజలు అంటారు. ఆ ధనవంతులు ఏం చేస్తారంటే ఇంత మందు పోసి సాయంత్రం ఏంటంటే బూతులు మాట్లాడుతాను, రెవెన్యూ విజయం చెప్తాను. దాన్ని కొంచెం జనాలు అందరూ కలిసి ఆలోచించి చేయండి. మీరు ధనం ఉన్నానికి ఎత్తావా, గుణం ఉన్నానికి ఎత్తావా? గుణం ఉన్నానికి వేస్తా. ఇప్పుడు గుణం ఉన్నతో కోసం వచ్చినావా, ధనం ఉన్నాని కోసం వచ్చినావా? గుణం ఉన్నాని కోసం వచ్చినాం. రైట్. ఇప్పుడు ఒకవేళ ధనం ఉన్నాడు వచ్చి 5,000 ఇస్తా, 10 మందిని పట్టుకొని రా అని చెప్తే పోతావా? పోను. గుణం ఉన్నానికే ఓటేస్తాం. రైట్. గుణం పాటు అభివృద్ధి కూడా ఉండాలని ఎత్తావా? అభివృద్ధి, గుణము, అభివృద్ధి అన్ని. రైట్. ఇప్పుడు ప్రధానంగా రజనీ కుమార్ ఎట్లున్నది ఫాలోయింగ్? మరి ఇక్కడ గెలిచేటట్టున్నాడా? రజనీ కుమార్ గెలుస్తట్టున్నాడు. ఇంటికల్లా ఏడ చూసినా కానీ రజనీ కుమార్ పిల్లవాడు మన బిడ్డ, గెలిపించుకోవాలి, చదువుకున్నాడు, మన పిల్లలకు న్యాయం జరుగుతుంది అని అందరూ ప్రతి ఇంటింటికి చెప్తాండ్రు. రజనీ గెలుస్తాడు. రైట్. మొత్తానికి అయితే రజనీకి ఈ ఆదరణ వస్తుంది, ప్రజలలో మంచి మాట కూడా ఉన్నది. ఏ విధమైనా కానీ రజనీకి మాత్రం ఫుల్ సపోర్ట్గా ప్రజలు ఉన్నారు. మీది ఏ ఊరు బాపు? బొప్పారం. బొప్పారంలో ఎన్ని ఓట్లు ఉంటాయి మ్యాక్సిమం? బొప్పారంలో 500 ఓట్లు ఉంటాయి. ఒకవేళ 500 ఓట్లలో బీడల రజనీ కుమార్కి ఎన్ని పడే ఛాన్సెస్ కనబడుతుంది? ఆడ 350 పడతాయి రజనీ కుమార్కు. రైట్. మొత్తానికి అయితే 600 ఓట్లు పైచిలకు ఉన్నాయి. ఇంకా గ్రామ పంచాయతీలో చాలా వరకు తిరుగుతూ ఉన్నాడు, ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాడు, ప్రజలలో మంచి ఆదరణ వస్తూ ఉంది. అదేవిధంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, భారీ మెజార్టీతో కూడా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకొక అపోజిషన్ పార్టీ విషయంలో ఏం జరుగుతూ ఉన్నదంటే కొంతమంది డబ్బులు ఇచ్చైనా కానీ, కోటర్ ఇచ్చైనా కానీ, చిన్న చిన్న ఇతర వస్తువులు ఇచ్చైనా కానీ ప్రలోభ పెట్టి పోతే మీరు పోవద్దు, కేవలం గుణమున్నోనికి, అభివృద్ధి చేసేవానికి మాత్రమే ఓటేయండి. ఓటేస్తే మనకు రానున్న రోజులలో యూరియా బస్తాలైనా, ఎంప్లాయ్మెంట్ విషయమైనా, వైద్యమైనా, నిరుద్యోగమైనా, రోడ్ల విషయమైనా, కరెంటు విషయమైనా, ఇతర ఏ విషయాల్లో అయినా కానీ ముందు ఉంటాడు. బొప్పారం, చిదినపల్లి, దంతలపల్లి 3 గ్రామాల వాళ్లకు ఒకటే మా ఛానల్ ద్వారా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ధనవంతుని కాదు, గుణవంతుని గెలిపించండి, చదువుకున్నోని గెలిపించండి, పనులు చేసేవాడిని గెలిపించండి, మీ వెంట ఉండే వారిని గెలిపించండి. సర్పంచ్ అభ్యర్థి అంటే కేవలం ఆయన ఒక్కడే సర్పంచ్ అభ్యర్థి కాదు. సర్పంచ్ అభ్యర్థికి గెలిస్తే ఊరు మొత్తం సర్పంచ్ అభ్యర్థులుగా ఉండాలన్నది ఆయన లక్ష్యం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గ్లోబల్. నమస్తే.